అసలు 'ఓజీ' అనే టైటిల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఒక 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 ప్రభంజనంలాగా అయిపోయింది. ఎక్కడికెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సినిమాలు చేస్తున్నా సరే అందరూ 'ఓజీ' గురించి మాట్లాడేవాళ్ళు. అవును. ఎప్పుడైతే గ్లిమ్స్ వచ్చిందో అది ఇంకా చేదాడిపోయింది. ఒక రకంగా ఎక్స్పెక్టేషన్స్ మన కంట్రోల్ చేయాలనుకున్నా కంట్రోల్ చేయాలంత ఎక్స్పెక్టేషన్స్ కదా. అవును. ఒక ఫ్యాన్ బాయ్గా దాన్ని మ్యాచ్ చేస్తున్నా లేదా, మ్యాచ్ అయిపోతే నా పరిస్థితి ఏంటి అన్న భయం ఉంటుంది కదా. అట్లా భయం అయితే ఏం లేకుండా సార్. అంటే ఎప్పుడు కూడా జనరల్గానే నన్ను మామూలుగానే యూజువల్గా నేను చాలాసార్లు కార్నర్ అవ్వడం జరిగింది నాకు ఈవెంట్స్గా ముందు సినిమాల్లో. ఓకే అండి. సో పీక్ అంటే మంచి సక్సెస్ చూశాను, డౌన్ఫాల్ చాలా గట్టిగా చూసాను. సో ఐ వాస్ ప్రిపేర్డ్ అనమాట. నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను. నా అసిస్టెంట్స్తోనే 100 సార్లు అంటుంటా, ఇప్పుడు సినిమా వర్కౌట్ అవుతా, ఇది ఆడుతూ అంటారా, ఇది వర్కౌట్ అవుతుందని 100 సార్లు అంటుంటా. వాళ్ళు లేదన్నా ఇది వర్కౌట్. సో ఐ కీప్ ఆన్ క్రాస్ చెక్ చేస్తుండే. ఎందుకంటే మనము హైలో ఉన్నప్పుడు ఏది చేస్తే మనకు బాగానే ఉంటుంది, కానీ మనం డౌన్ఫాల్ వచ్చినప్పుడు మనం ఏది చేస్తే మన డౌట్ వస్తూ ఉంటుంది. సో నేను నన్ను క్రాస్ చెక్ చేసుకో, ఓవర్గా క్రాస్ చెక్ చేస్తాను. అదే అన్న అవుతుంది, మరి ఓవర్గా మరి ఆలోచిస్తాం. స్టిక్ చేద్దాం, మనం ఎక్కడ ఉన్నామో అక్కడ స్టిక్ చేద్దాం. ఈ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతామా లేదా అనేది జెన్యున్గా అది నాకు ఎప్పుడూ లేకుండా. ఎందుకంటే ఐ నో లైక్ ఓకే కళ్యాణ్ గారు నేను చూసాం, నాకు చిన్న హై వచ్చిందంటే వాడికి రావాలి, తప్పదు, ఇంకా ఆప్షన్ లేదు వాళ్ళకి. సో అందరూ ఒక మీటర్లో ఉంటాం. వాళ్ళందరూ మా ఉదయం ఉంటుంది, మా ఐడి వాడు ఎప్పుడు చూసినా జాయిన్ చేసుకుని చూస్తుంటారు వాల్పేపర్. ఓకేనా. సో అది సంగని ఫోన్ వస్తుంటే అది కనబడుతుంటుంది. ఓకే అంటే దేనో కదా, దేర్ లైక్ వాళ్ళు ఏదో ఒక టైంపాస్కి వచ్చి ఇది బాగుంది నా దగ్గర, వాళ్ళు ఏమి ఇంప్రెషన్ కొట్టాలని చూడరు. వాళ్ళు అంటుకుంటారు అందరూ, ఇది వర్కౌట్ అవ్వట్లేదు, చెత్తగా ఉందన్న, ఇది బాగాలేదన్న చెప్పేస్తారు. అందరు యంగ్స్టర్స్ కదా. సో నాకు ఆ విషయంలో చాలా ఇంకా అది ఉండేవాడిని, క్రాస్ చెక్ చేసుకునేవాడిని, 100 సార్లు ఆలోచించుకునేవాడిని.